జేసుదాస్ గారితో మీరు కలిసి పాడిన, మీకు గురువు వంటి జేసుదాస్ గారు అని మీరు చాలా సందర్భాల్లో చెప్పిన, అసలు ఆయనతో ఇంటరాక్షన్ ఎలా ఉండేది? ఒక ముక్క. నేను ఫస్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ నేను ఫస్ట్ పాటలు పాట నేను పాడేది దాసన్నతో. ప్రణయ వసంతం తళిరణియుంబోల్ ప్రియ సఖి ఎందే మౌనం, ఇదే ఆ పాట. దేశదాస్ గారితో ప్రోగ్రామ్స్కి వెళ్ళాను చాలా, ఆల్మోస్ట్ 100 స్టేజెస్ నేను పాడాను సార్తో. దాసన్నతో పాడిన తర్వాత అందరూ నన్ను పిలవడం స్టార్ట్ చేశారు. మలయాళంలో ఎస్పెషల్లీ రవీంద్రన్ మాస్టర్, రాజా సార్, దాసన్నతో పాడే ప్రోగ్రాంలో ఒక కొత్త అమ్మాయి ట్రై చేద్దామని వాళ్ళకి ఒక నమ్మకం వచ్చినది. దాని తర్వాత నా ప్రొఫెషన్ స్టార్ట్ చేసినదే దాసన్న దయ వల్ల. కరెక్ట్ చేస్తుంటారా మీరు పాడుతుంటే? ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు అన్న ఏం చెప్తారంటే, ఏదైనా ఒక కీర్తన ఎప్పుడూ నేర్చుకుంటున్నారు ఉంటారు. త్యాగరాజ స్వామి బుక్ ఎప్పుడు చేతిలో, దాని నుంచి కొత్త కొత్త కీర్తనాలు అప్పుడప్పుడు హీ ట్రైస్ టు లెర్న్. అప్పుడు ఏం చెప్తారంటే, ఇంకొకరికి నేర్పిస్తే తొందరగా అర్థమవుతుందని నన్ను పిలిచి అప్పుడప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ వెళ్ళిన టైంలో ఏదైనా ఒక పల్లవి అయితే ఎప్పుడు విజిటర్స్ వస్తూ ఉంటారు చూడ్డానికి, ఎక్కడ ఏ ఊరు వెళ్తే కూడా. అప్పుడు ఒక కీర్తన పూర్తిగా నేర్చుకోవడానికి టైం ఉండదు, అయితే ఒక పల్లవి మాత్రం తర్వాత ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు అన్ని పల్లవి అలా